ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను శ్రీవారి గురించి ఒక విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చానండి. ఆ శ్రీవారి గురించి చదువుతున్నా, ఆ శ్రీవారికి పూజ చేసిన, ఆ శ్రీవారి గురించి తెలుసుకుంటున్నా వచ్చే ఆనందం అది వేరే లెవెల్ అండి. అది మీ అందరికీ తెలుసు, మీరు కూడా అనుభవించే ఉంటారు. శ్రీవారి భక్తులందరికీ తెలుసు ఆయన యొక్క గొప్పతనం గురించి. మనం గొప్పగా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన భక్తుడిగా పుట్టడం నాకు ఎన్నో జన్మల పుణ్యం. ఆయన సేవించడం కూడా ఆ ఎన్నో జన్మల పుణ్యం వల్లే నాకు దక్కింది. మీకు కూడా అలా అనుకోండి. ఏంటంటే శ్రీవారి గురించి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చానండి. శ్రీవారు శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆ నారాయణుడు తన యొక్క శ్రీకృష్ణ అవతారాన్ని పూర్తి చేసుకొని వైకుంఠం చేరిన తర్వాత కలియుగం మొదలవుతుంది. కలి జన్మిస్తాడు, కలియుగం మొదలవుతుంది. ఈ కలి ప్రభావం వల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా విపరీతమైనటువంటి అన్యాయం వల్ల అన్యాయాలు అధర్మాలు పెరిగిపోయి కలియుగం చాలా నశించిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించినటువంటి మహర్షులు, అరే కలియుగం నశించిపోతుంది, కలియుగం ప్రజల్లో భక్తి పూర్తిగా నశించింది, భక్తి శ్రద్ధలు లేకుండా విచ్చలవిడిగా బతుకుతున్నారు అని చెప్పి మహర్షులందరూ కలిసి యాగం చేస్తారండి. యాగం చేస్తున్నప్పుడు నారదుల వారు అక్కడికి వస్తారు. నారదుల వారు అక్కడికి వచ్చి, అరే మీరందరూ కలిసి యాగం చేస్తున్న ఈ యాగ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి అనే సందేహాన్ని జనింపజేస్తాడు అక్కడ. ఆ సందేహం వల్ల మహర్షులందరూ మళ్ళీ నారదులు అడిగినట్టే అందరూ కలిసి మాట్లాడుకుంటారు, ఈ యాగ ఫలితం ఎవరికి ఇవ్వాలని. అదే నారదుడు చెప్తాడు, త్రిమూర్తులైనటువంటి ముగ్గురిని పరీక్షించండి, ఈ యాగ ఫలితం ఎవరు సమర్థులు గ్రహించి వాళ్ళకి ఈ యాగ ఫలితాన్ని ఇవ్వండి అని అంటాడు. అప్పుడు ఆ మహర్షులందరిలో ఉత్తముడైనటువంటి భృగు మహర్షిని ఎన్నుకొని త్రిమూర్తులను పరీక్షించడానికి పంపిస్తారు. వెళ్ళినప్పుడు ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొంత అసహనానికి గురవుతాడు. ఆ తర్వాత ఆ శివుని దగ్గరకు వస్తాడు. ఆ శివుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పూర్తి అసహనం రెండో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇక మహావిష్ణువు దగ్గరికి రాగానే ఆ అసహనం పూర్తిగా, ఆయనలోటువంటి సహనం పూర్తిగా నశించిపోయి కోపోద్రిక్తుడై ఆ శ్రీ మహావిష్ణువుని ఆ మహాతల్లి మహాలక్ష్మీదేవి ఉన్నటువంటి వక్షస్థలంపై తంతాడు. అలా తనడం వల్ల తనిన తర్వాత అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు శాంతంగా ఆయన కూర్చోబెట్టి ఫస్ట్ ఆ కోపానికి, ఆ గర్వానికి కారణమైనటువంటి మూడో నేత్రాన్ని చిదిమేస్తాడు. యాక్చువల్గా భృగు మహర్షికి గర్వం ఎందుకు, నాకు ఆ శివుని వల్లే మూడో నేత్రం ఉంది కదా, నేను ఎందుకు తక్కువ అని ఆ గర్వాన్ని తొలగించిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి అది అర్థమైతే, అరే నేను ఎంతటి పాపం చేశాను అని. ఆ తర్వాత అదే ఆ గోవిందుడు అక్కడ ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి తన యొక్క రాకక కారణాన్ని కనుక్కుంటాడు. రాక కారణం ఏంటి అని. అప్పుడు కనుక్కొని, మీరు ఇంత పెద్ద మహర్షులు, ఇంత పెద్దవారు ఇలాంటి తప్పు చేస్తారంటే నేను నమ్మను. సో మీ రాక అనుకున్న కారణాన్ని కూడా నేను గ్రహించాను. మీరు కోరుకున్నట్టుగానే నేను కలియుగంలో అవతరించి అవతరించి ప్రజల్ని కాపాడుతాను అని చెప్పి చెప్తాడు. అలా చెప్పి భృగు మహర్షిని పంపించి అక్కడి నుంచి పంపిస్తాడు అనమాట. ఎంతో గౌరవంగా పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత అక్కడ నేను ఒక విషయాన్ని గ్రహించానండి. ఆ గోవిందుడిలో ఉన్నటువంటి సహనాన్ని, ఒక తండ్రికి ఎంత సహనం కావాలో, ఇంతమంది బిడ్డల్ని కాపాడడానికి ఆయనకి ఎంత సహనం కావాలో అంత సహనం ఉంది. ఎలాగా ఆయన ఫస్ట్ ఆ మనిషిలో ఉన్నటువంటి గర్వానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించాడు. గర్వానికి కారణమైన దాన్ని తొలగించాడు. అప్పుడు మనిషిలో ఉన్నటువంటి జ్ఞానం మొదలయ్యి ఆలోచిస్తాడు కదా. యాక్చువల్గా మనం కూడా
క్షౌరం అవ్వందే వివరం తెలియదని మన పెద్దవారు అంటూ ఉంటారు, పెద్దలు అంటుంటారు. పెద్దలు ఏం చెప్పినా దానికి ఒక కారణము, దానికి ఒక పరమార్థం ఉంటుందిలేండి. అలా ఆయనకి అజ్ఞానం తొలగేంత వరకు జ్ఞానబలి వెలగలేదు. అట్లాగే ఫస్ట్ శ్రీవారు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి, తర్వాత మన యొక్క మనసులో దాగి ఉన్నటువంటి నిగూఢ సత్యాన్ని కనుక్కొని మన కోరికలు తీర్చేటువంటి వెంకటేశ్వరుడుగా అక్కడ వెలిచాడు ఆయన. ఆయన ఎంతటి సహనమూర్తి, ఎంత ప్రేమ మనం అంటే ఆయనకి, ప్రజల పట్ల ఆయనకి ఎంత ప్రేమ, అది ఆయన అవతరించిన ప్రతి చోట మనం అది గ్రహించగలం. ఇక్కడ కలియుగంలో మనం ఆయన్ని పూర్తిగా దర్శించుకొని ఆయన సేవ చేసుకుంటున్నాం. ఎంత అదృష్టవంతులమో మనం. సో మనం కూడా అజ్ఞానాన్ని వదిలి ఆ పరమాత్ముడి యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటే మన జీవితం ఎక్కడికో వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ అండి.